Hi children, welcome back to Vidyadi Tutorials. So children, in our previous class we have seen exercise 4.2. So exercise 4.2 లో మనం 2 డయాగ్నల్స్ ఇచ్చి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో టుడే we are going to see exercise 4.3. సో exercise 4.3 లో ఏంటి అంటే when two adjacent sides and 3 angles are known. సో ఏవైనా 2 sides 3 angles ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో ఆర్ యూ ఆల్ రెడీ? దెన్ లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ నౌ. సో when two adjacent sides and 3 angles are known. సో ఏవైనా 2 adjacent sides అండ్ 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఎడ్జసెంట్ అంటే ఏంటి? ఏవైనా పక్క పక్కన ఉండే సైడ్స్. సో ఏవైనా 2 ఎడ్జసెంట్ సైడ్స్ 3 యాంగిల్స్. యాజ్ బిఫోర్ we start with constructing a triangle and then look for the fourth point to complete the quadrilateral. సో ఇంతకు ముందు చేసినట్టే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం, ఆ తర్వాత 4th పాయింట్ని లొకేట్ చేసి క్వాడ్రిలేటరల్ని కంప్లీట్ చేస్తాం. సో లెట్ us see with an example here. సో ఎగ్జాంపుల్ 3, కన్స్ట్రక్ట్ a quadrilateral MIST where MI is equal to 3.5 centimeters, IS is equal to 6.5 centimeters, angle M is equal to 75 degrees, angle I is equal to 105 degrees and angle S is equal to 120 degrees. సో ఇక్కడ మనకి ఎన్ని సైడ్స్ ఇచ్చారు? 2 సైడ్స్ ఇచ్చారు, MI IS. సో 2 సైడ్స్ ఇచ్చారు, 3 యాంగిల్స్ ఇచ్చారు. సో వీటితో మనం ఒక క్వాడ్రిలేటరల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the rough figure. So here is the rough sketch that would help us in deciding our steps of construction. We give only hints of various steps. సో ఇక్కడ మనకి ఒక రఫ్ ఫిగర్ అనేది ఇచ్చారు చూడండి. సో క్వాడ్రిలేటరల్ MIST. సో ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ ఫిగర్లో మనం రాసేసాం. సో MI ఎంత ఇచ్చారు? 3.5 సెంటీమీటర్స్ కదా. సో 3.5 సెంటీమీటర్స్. IS is equal to 6.5 centimeters. Angle M is 75 degrees. Angle I is 105 degrees. Angle S is 120 degrees. సో ఇప్పుడు ఈ రఫ్ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి? 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి, 2 సైడ్స్ కనిపిస్తున్నాయి. సో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసే ముందు సో ఫస్ట్ మనకి ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ అనేది కావాలి. సో ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని కన్సిడర్ చేసి ఫస్ట్ ఆ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. సో హియర్ ఇక్కడ 3.5 సెంటీమీటర్స్తో లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకున్నారు. MI ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో 3.5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేసిన తర్వాత ఒకసారి ఈ లైన్ సెగ్మెంట్ అబ్జర్వ్ చేయండి ఈ రఫ్ ఫిగర్లో. సో MI, యాంగిల్ M ఏమో 75 డిగ్రీస్ ఉంది, యాంగిల్ I ఏమో 105 డిగ్రీస్ ఉంది. సో ఏదో ఒక యాంగిల్ అనేది డ్రా చేసుకోవాలి కదా మనం నెక్స్ట్. సో 105 డిగ్రీస్ యాంగిల్ అనేది కంపాస్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో కంపాస్తో మనం యాంగిల్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. సో అదే ఫినామినన్ అనేది ఇక్కడ యూస్ చేశారు. సో 7thలో మనం 60 డిగ్రీస్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం, 90 డిగ్రీస్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం, 120 డిగ్రీస్ యాంగిల్ని కూడా కన్స్ట్రక్ట్ చేసాం. సో అక్కడ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసామో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి 105 డిగ్రీస్ యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఒక్కసారి రీకాల్ చేసుకుందామా? సో ఈ యాంగిల్ ఎలా వచ్చింది అంటే MI కదా, దిస్ ఈజ్ MI. సో ఫస్ట్ ఏం చేయాలి, ఏదైనా ఒక డెఫినెట్ రేడియస్ తీసుకోవాలి. అంటే ఒక ఫిక్స్డ్ రేడియస్తో కంపాస్ని తీసుకొని ఇక్కడ I దగ్గర మనం ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఒక ఫుల్ ఆర్క్ డ్రా చేసిన తర్వాత సేమ్ అదే ఫిక్స్డ్ రేడియస్తో ఇక్కడ ఈ ఆర్క్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే కట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నీడిల్ని ప్లేస్ చేసి ఒక చిన్న ఆర్క్ సేమ్ అదే రేడియస్తో మనం డ్రా చేసుకోవాలి. సో ఇది ఎంత అవుతుంది? ఈ ఆర్క్ కట్ అయిన పాయింట్ దగ్గర నుంచి మనం లైన్ డ్రా చేస్తే ఇట్ విల్ బి 60 డిగ్రీస్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆర్క్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఈ పాయింట్ నుంచి ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇది ఎంత అవుతుంది? దిస్ ఈజ్
120 degrees. సో ఈ 2 ఆర్క్స్కి మధ్యలో మనకి 90 degrees యాంగిల్ అనేది ఉంటుంది. సో ఈ 2 ఆర్క్స్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ అదే రేడియస్తో మనం ఆర్క్స్ అనేవి డ్రా చేస్తే ఇక్కడ మనకి 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. కానీ మనకి 90 degrees కావాలా, 105 degrees కావాలి. సో 90కి 120కి మధ్యలో కదా మనకి 105 అనేది ఉంటుంది. సో 90 నుంచి 120కి మధ్యలో మనకి ఎంత ఉంది, 30 degrees యాంగిల్ అనేది ఉంది కదా. సో ఈ 30 degrees యాంగిల్ని బై 2 చేస్తే ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో 90 ప్లస్ 15 ఇస్ 105. సో ఇక్కడ వరకు మనకి 90 అనేది వచ్చేసింది. సో ఇంకా 15 degrees కావాలి. అంటే ఈ యాంగిల్ అనే దాన్ని మనం బైసెక్ట్ చేయాలి, అంటే హాఫ్ చేయాలి. సో బైసెక్షన్ ఎలా చేస్తాం, సో ఇక్కడ ఎంతైతే రేడియస్ ఉందో ఆ రేడియస్ని కన్సిడర్ చేసుకొని 2 ఆర్క్స్ని మనం డ్రా చేస్తే, సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి 2 ఆర్క్స్ డ్రా చేస్తే, సో ఇక్కడ మనకు ఒక పాయింట్ వస్తుంది. సో ఆ పాయింట్ నుంచి మనం ఒక లైన్ని డ్రా చేస్తే మనకి 105 degrees అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ 105 degrees. సో అదే ఫినామినన్ అనేది ఫాలో అయ్యి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో 105 degrees ఈ విధంగా డ్రా చేశారు. సో ఎంఐ లైన్ సెగ్మెంట్ డ్రా చేసేసాం. సో నెక్స్ట్ యాంగిల్ 105 కూడా డ్రా చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఐ దగ్గర నుంచి మనకి ఎస్ అనే పాయింట్ కావాలి. సో ఎస్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, 6.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కదా. సో 6.5 సెంటీమీటర్స్ రేడియస్తో మనం ఐ దగ్గర నుంచి ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తే అది ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది. సో ఆ పాయింట్ని మనం ఎస్ అని నేమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ 2లో ఏమంటున్నారు, మేక్ యాంగిల్ ఐఎస్వై ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఎట్ ఎస్. సో మనం ఎంఐని డ్రా చేసేసాం. ఎంఐ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ డ్రా చేసాం. యాంగిల్ ఐ 105 degrees డ్రా చేసాం. ఐ దగ్గర నుంచి ఒక ఆర్క్ని డ్రా చేసుకొని 6.5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసి ఎస్ అనే పాయింట్ని కూడా లొకేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఫిగర్లో ఏం కనిపిస్తుంది, యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees అని ఇచ్చారు. సో ఇక్కడ 120 degrees మనం డ్రా చేయాలి. సో కంపాస్తో మనం ఎలా డ్రా చేయాలి అనేది ఇందాక అబ్జర్వ్ చేసాం కదా. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఫిక్స్డ్ రేడియస్తో మనం ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఆ తర్వాత అదే ఫిక్స్డ్ రేడియస్తో మనం ఫస్ట్ ఆర్క్ డ్రా చేస్తే అది ఎంత వస్తుంది, ఇట్ ఈస్ 60 degrees. సో ఇది 60 degrees. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే సేమ్ అదే రేడియస్తో ఇంకొక ఆర్క్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే దట్ విల్ బి 120 degrees. సో ఈ ఆర్క్ నుంచి మనం ఒక లైన్ని డ్రా చేస్తే మనకి 120 degrees యాంగిల్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ ఇన్ స్టెప్ 3, మేక్ angle IMZ is equal to 75 degrees at M. Mark that point as T. We get the required quadrilateral MIST. సో మనం ఫిగర్ ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం. సో ఎంఐ ఐఎస్ కూడా డ్రా చేసాం, యాంగిల్ ఐ డ్రా చేసేసుకున్నాం, తర్వాత ఎస్ అనే పాయింట్ని కూడా లొకేట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేసాం, ఎస్ యొక్క యాంగిల్ కూడా డ్రా చేసాం, 120 degrees యాంగిల్ని డ్రా చేసాం. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఎం యాంగిల్ ఎం ఎంతంట 75 degrees. సో ఎం దగ్గర మనం 75 degrees యాంగిల్ అనేది కంపాస్తో డ్రా చేయాలి. సో సేమ్ 105 degrees ఏ విధంగా డ్రా చేసామో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి 75 degrees యాంగిల్ కూడా డ్రా చేస్తాం. సో ఇక్కడ 105 ఏమో మనం 90కి 120కి మధ్యలో లొకేట్ చేసుకున్నాం. ఇది 75 degrees ఏమో 60కి 90కి మధ్యలో మనం లొకేట్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాం ఒక ఫిక్స్డ్ రేడియస్తో. సో ఆ రేడియస్తో ఫస్ట్ ఆర్క్ని డ్రా చేసుకుంటాం, నెక్స్ట్ సెకండ్ ఆర్క్ని కూడా డ్రా చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ ఆర్క్ ఏమో 60 degrees, సెకండ్ ఆర్క్ ఏమో 120 degrees. సో 60కి 120కి మధ్యలో మనం 2 ఆర్క్స్ డ్రా చేస్తే 90 degrees యాంగిల్ అనేది వస్తుంది. సో ఈ డాటెడ్ లైన్ ఉంది చూసారా, ఇది 90 degrees. సో ఇప్పుడు 60కి 90కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, ఇట్ ఈస్ 30 కదా. సో 30ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 30/2 ఈజ్ 15. సో 15. సో 60కి 15 యాడ్ చేస్తే ఇట్ విల్ బి 75. సో ఇక్కడ వరకు 60 degrees. సో ఇక్కడ మనకి 15 degrees కావాలి. సో ఎలా డ్రా చేస్తాం, ఈ యాంగిల్ అనే దాన్ని మనం బైసెక్ట్ చేయాలి. సో బైసెక్ట్ ఎలా చేస్తాం, సో ఇక్కడ రేడియస్ ఎంత ఉందో చూసి ఆ రేడియస్తో మనం 2 ఆర్క్స్ని డ్రా చేస్తే
అక్కడ మనకు ఒక పాయింట్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ 75 degrees. సో 75 degrees యాంగిల్ అనేది మనకి వచ్చేసింది. సో ఈ రేస్ అనేవి టీ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ యాంగిల్ 120, ఇక్కడ యాంగిల్ 75. సో ఈ టూ యాంగిల్స్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తే మనకి టీ పాయింట్ దగ్గర ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి క్వాడ్రిలేటరల్ MIST అనేది ఫామ్ అయింది. సో చిల్డ్రన్, ఇక్కడ యాంగిల్స్ అన్నీ కూడా మనం కంపాస్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసాం. ఎందుకు అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ యాంగిల్స్. సో 90, 120, 75 ఇవన్నీ కూడా స్టాండర్డ్ యాంగిల్స్. సో స్టాండర్డ్ యాంగిల్స్ కాబట్టి మనం కంపాస్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదే నార్మల్గా వేరే ఏవైనా యాంగిల్స్ ఇస్తే అప్పుడు మనకి కంపాస్తో యాంగిల్ కన్స్ట్రక్షన్ అనేది రాదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రొట్రాక్టర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేసి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ quadrilateral when 3 angles and 2 adjacent sides were given. So 2 adjacent sides 3 angles ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా quadrilateral అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. Understood children? Now let's go into the exercise, that is exercise 4.3. సో ఎక్సర్సైజ్ 4.3లో మనకి 4 కన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు చిల్డ్రన్. సో ఈ 4 కన్స్ట్రక్షన్స్ కూడా మనం ఒక క్లాస్లో కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ క్లాస్లో మనం కన్స్ట్రక్షన్ 1 అండ్ కన్స్ట్రక్షన్ 2. సో ఈ ఫస్ట్ 2 కన్స్ట్రక్షన్స్ అనేవి చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో 3-4 కన్స్ట్రక్షన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడ మనం కంపాస్ని ఎక్కువగా యూస్ చేసి యాంగిల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి. సో అవి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు పేషెంట్గా నేర్చుకోవాలి. ఓకేనా? సో లెట్ us see exercise 4.3 now. Exercise 4.3 question number 1. Construct the following quadrilaterals. So first one is quadrilateral MORE, where MO is equal to 6 centimeters, OR is equal to 4.5 centimeters, angle M is equal to 60 degrees, angle O is equal to 105 degrees, angle R is equal to 105 degrees. సో ఇక్కడ మనకి 2 sides and 3 angles అనేవి ఇచ్చారు. సో ఈ మెజర్మెంట్స్తో మనం క్వాడ్రిలేటరల్ MOREని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us draw a rough figure. సో ఫస్ట్ రఫ్ ఫిగర్ డ్రా చేసుకుందామా? సో క్వాడ్రిలేటరల్లో 4 sides ఉంటాయి కాబట్టి 4 sidesని డ్రా చేస్తూ ఒక ఫిగర్ని డ్రా చేసుకుందాం. సో లెట్ us నేమ్ దిస్ యాజ్ క్వాడ్రిలేటరల్ MORE. సో MO ఎంత ఇచ్చారు? 6 centimeters కదా. సో 6 centimeters. OR is given as 4.5 centimeters. సో OR ఎంత? 4.5 centimeters. నెక్స్ట్ యాంగిల్ M ఎంత ఇచ్చారు? 60 degrees. సో యాంగిల్ M is 60 degrees. యాంగిల్ O is equal to 105 degrees. సో యాంగిల్ O ఎంత? 105 degrees. యాంగిల్ R is equal to 105 degrees. సో యాంగిల్ R 105 degrees. సో ఇప్పుడు మనం ఒక రఫ్ ఫిగర్ అనేది డ్రా చేసేసాం. సో దిస్ ఈస్ క్వాడ్రిలేటరల్ MORE. సో ఈ క్వాడ్రిలేటరల్ని అబ్జర్వ్ చేస్తే మనకి 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి, 2 sides కనిపిస్తున్నాయి. సో లెట్ us కన్సిడర్ ఎనీ వన్ సైడ్, ఏదో ఒక సైడ్ని కన్సిడర్ చేసి ఫస్ట్ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకుందాం. సో లెట్ us కన్సిడర్ OR. సో OR లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుందామా? సో OR is equal to 4.5 centimeters. సో ఒక స్కేల్ని తీసుకొని 4.5 centimeters లైన్ సెగ్మెంట్ని మనం డ్రా చేసుకుందాం. సో 4.5 centimeters. సో 0 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకుందాం. సో 4 ఆఫ్టర్ 5 lines. సో 4.5. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేయండి. సో ఇట్ విల్ బి 4.5 centimeters. 4.5 centimeters OR. సో OR లైన్ సెగ్మెంట్ని మనం డ్రా చేసేసాం. సో నెక్స్ట్ ఓఆర్కి మనకి O దగ్గర ఒక యాంగిల్ ఉంది, R దగ్గర ఒక యాంగిల్ ఉంది. యాంగిల్ O ఎంత ఉంది? 105 degrees. యాంగిల్ R is 105 degrees. అంటే మనం ఏదో ఒక యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి ప్రొట్రాక్టర్ ఉంది. సో ప్రొట్రాక్టర్ని యూస్ చేసి యాంగిల్ని డ్రా చేయొచ్చు, లేదా కంపాస్ యూస్ చేసి కూడా మనం యాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో మనం ప్రీవియస్ క్లాస్లో అంటే 7th standardలో 90 degrees, 60 degrees,
120 డిగ్రీస్. సో ఈ 3 యాంగిల్స్ కూడా కంపాస్ని యూస్ చేసి ఏ విధంగా డ్రా చేయాలి అనేది నేర్చుకున్నాం. సో అదే ఫినామినన్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం. సో లెట్ us కన్స్ట్రక్ట్ యాంగిల్ O is equal to 105 డిగ్రీస్. సో యాంగిల్ O 105 డిగ్రీస్ డ్రా చేయాలి అంటే కంపాస్ని తీసుకొని ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ అనేది తీసుకోండి. సో ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో ఏదో ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేది తీసుకోవాలి. సో ఒక కన్వీనియంట్ రేడియస్ తీసుకొని ఆ రేడియస్ తోటి మనం ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేయాలి. ఫుల్ ఆర్క్. సో ఈ విధంగా ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో ఈ ఆర్క్ ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కదా లైన్ సెగ్మెంట్ని. సో అక్కడ ఈ నీడిల్ అనేది ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ సేమ్ రేడియస్తో మనం డ్రా చేయాలి. సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఈ ఫస్ట్ ఆర్క్ ఉంది చూసారా, ఈ ఆర్క్ ఇక్కడ మనకి యాంగిల్ అనేది 60 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్క్ దగ్గర 120 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో ఈ 60కి 120కి మధ్యలో మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది వస్తుంది. సో సేమ్ అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ప్లేస్ చేసి ఒక ఆర్క్, నెక్స్ట్ ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోవాలి. సో ఈ 2 ఆర్క్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. సో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ 90 డిగ్రీస్. సో ఇది 90 డిగ్రీస్ యాంగిల్. కానీ మనకి కావాల్సింది 90 డిగ్రీసా? కాదు, 105 డిగ్రీస్ కావాలి. సో 90కి 120కి మధ్య నుంచే కదా మనకి 105 అనేది ఫామ్ అవుతుంది. సో 90కి 120కి మనకి ఎంత యాంగిల్ ఉంది, ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? 30 డిగ్రీస్ ఉన్నాయి. సో 30లో హాఫ్ అంటే 15. సో ఇక్కడ వరకు 90 డిగ్రీస్ ఉంది. సో ఈ 15 డిగ్రీస్ యాడ్ ఆన్ చేస్తే 90 + 15 ఇట్ ఈస్ 105 డిగ్రీస్. సో 105 డిగ్రీస్ కావాలి అంటే ఈ యాంగిల్ని మనం హాఫ్ చేయాలి. హాఫ్ అంటే బైసెక్ట్ చేయాలి. సో బైసెక్షన్ ఎలా చేస్తాం? సో కంపాస్ని తీసుకొని ఈ 2 యాంగిల్స్, దట్ మీన్స్ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం చూడాలి. సో డిస్టెన్స్ ఎంత ఉంది? సో ఎంత ఉంది కదా. సో సేమ్ అదే డిస్టెన్స్తో మనం ఇక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేసి సేమ్ అగైన్ ఇక్కడ నుంచి కూడా ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఈ 2 ఆర్క్స్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదా. సో ఈ పాయింట్ని ఓ పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేస్తే మనకి 105 డిగ్రీస్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ 105 డిగ్రీస్. సో 105 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం డ్రా చేసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ యాంగిల్ ఆర్ డ్రా చేయాలి. యాంగిల్ ఆర్ కూడా 105 డిగ్రీస్. సో సేమ్ ఇదే ప్రొసీజర్ మొత్తం కూడా ఇక్కడ మనం డ్రా చేయాలి. సో అగైన్ మళ్ళీ కంపాస్ని తీసుకొని ఒక కన్వీనియంట్ రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ తీసుకొని ఆర్ దగ్గర ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి, ఫుల్ ఆర్క్. సో నెక్స్ట్ మళ్ళీ అదే రేడియస్తో కట్ అయిన ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి మనం ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాం. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ 60 డిగ్రీస్ అండ్ దిస్ ఇస్ 120 డిగ్రీస్. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. అగైన్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ 2 ఆర్క్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, దట్ ఈస్ 90 డిగ్రీస్. సో ఇది 90 డిగ్రీస్ యాంగిల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి 105 డిగ్రీస్ కావాలి కాబట్టి ఈ 2 పాయింట్స్ అంటే ఈ 2 ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ దగ్గర మనం రేడియస్ అనేది చూసుకొని ఆ రేడియస్తో మనం 2 ఆర్క్స్ అనేవి డ్రా చేసి ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి మనం లైన్ అనేది డ్రా చేస్తే మనకి 105 డిగ్రీస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ 2 ఆర్క్స్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఆ పాయింట్ పై నుంచి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఆర్ని ఆ పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ 105 డిగ్రీస్. సో యాంగిల్ ఓ డ్రా చేసేసాం, యాంగిల్ ఆర్ కూడా డ్రా చేసేసాం. సో నెక్స్ట్ మనకు కనిపిస్తుంది ఏంటి? ఓఆర్ని యూజ్ చేసేసాం,
యాంగిల్ ఓ డ్రా చేసాం, యాంగిల్ ఆర్ కూడా డ్రా చేసేసాం. సో నెక్స్ట్ ఎం అనే పాయింట్ మనకి కావాలి. సో ఎం అనే పాయింట్ ఓ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కదా. సో 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఓ దగ్గర నుంచి ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. సో 6 సెంటీమీటర్స్ రేడియస్ని మనం కంపాస్ పైన తీసుకుందాం. సో 6 సెంటీమీటర్స్. సో 6 సెంటీమీటర్స్ రేడియస్తో మనం ఆర్క్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ పాయింట్ ఎం. సో ఇదేంటి పాయింట్ ఎం. సో ఎం దగ్గర మనకు ఒక యాంగిల్ అనేది ఉంది. ఎం ఎంత ఉంది? ఇట్ ఈస్ 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ యాంగిల్ని మనం ఇక్కడ డ్రా చేయాలి. సో 60 డిగ్రీస్ యాంగిల్ డ్రా చేయాలి అంటే మళ్ళీ మనం ఒక కన్వీనియంట్ రేడియస్ తీసుకొని మనం డ్రా చేయాలి. సో దీనికోసం మనం పేజ్ని కొంచెం స్లైడ్గా టర్న్ చేద్దాం. టర్న్ చేసి ఎం దగ్గర ప్లేస్ చేసి ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్తో ఒక ఫుల్ ఆర్క్ అనేది మనం డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ అదే సేమ్ రేడియస్తో ఇక్కడ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి మనం ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో దిస్ ఈస్ 60 డిగ్రీస్. సో ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఉంది చూసారా. సో ఈ పాయింట్ని మనం జాయిన్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం డ్రా చేసేసాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ పాయింట్ ఈ. సో ఈ పాయింట్ కూడా మనకి వచ్చేసింది. సో దిస్ ఈస్ ది క్వాడ్రిలేటరల్ MORE. సో MORE క్వాడ్రిలేటరల్ని మనం డ్రా చేసేసాం. సో ఎం నుంచి ఓ వరకు డిస్టెన్స్ ఎంత? ఇట్ ఈస్ 6 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం యాంగిల్స్ని డ్రా చేసినప్పుడు, ఆర్క్స్ని డ్రా చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రా చేయాలి. సో ఈ విధంగా మనం క్వాడ్రిలేటరల్ని డ్రా చేయాలి. నౌ లెట్స్ సీ ది స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ మనం ఏం చేసాం? డ్రా OR ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో 4.5 సెంటీమీటర్స్తో ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసుకున్నాం. సో OR ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ O డ్రా యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీస్. సో O పాయింట్ నుంచి 105 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేసాం. సో ఈ యాంగిల్ ఎలా డ్రా చేసాం? ఒక కన్వీనియంట్ రేడియస్తో ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈ ఆర్క్ ఈ లైన్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నుంచి సేమ్ రేడియస్తో ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేసాం. సో నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి సేమ్ అదే రేడియస్తో ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేసాం. సో ఈ ఫస్ట్ ఆర్క్ ఏమో 60 డిగ్రీస్ ఉంటుంది, సెకండ్ ఆర్క్ ఏమో 120 డిగ్రీస్ ఉంటుంది. సో 60కి 120కి మధ్యలో మనకి 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి సేమ్ అదే రేడియస్తో ఒక ఆర్క్, అగైన్ ఈ పాయింట్ దగ్గర నుంచి అదే రేడియస్తో ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఈ 90కి 120కి మధ్యలో మనకి 105 ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ని మనం బైసెక్ట్ చేసాం. సో బైసెక్ట్ చేస్తే మనకి 105 డిగ్రీస్ యాంగిల్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ ఆర్ డ్రా యాంగిల్ R is equal to 105 డిగ్రీస్. సో ఆర్ దగ్గర నుంచి కూడా సేమ్ అదే ఫినామినన్ అంతా ఫాలో అయ్యి 105 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేసాం. నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ O with radius 6 centimeters draw an arc which cuts the line at M. సో O దగ్గర నుంచి మనం 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసాం. సో ఈ ఆర్క్ M అనే పాయింట్ దగ్గర కట్ అవుతుంది. సో ఇప్పుడు M దగ్గర నుంచి 60 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేసాం. సో డ్రా యాంగిల్ M ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేసేసాం. సో ఈ లైన్ని జాయిన్ చేస్తే మనకి క్వాడ్రిలేటరల్ MORE అనేది ఫామ్ అయిపోతుంది. నౌ ది క్వాడ్రిలేటరల్ MORE is formed. Understood children? Question number 2. Quadrilateral PLAN where PL is equal to 4 centimeters, LA is equal to 6.5 centimeters, angle P is equal to 90 degrees, angle A is equal to 110 degrees, angle N is equal to 85 degrees. సో ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఇచ్చారు, 2 సైడ్స్ అనేవి ఇచ్చారు. సో ఒకసారి మనం ఈ యాంగిల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే 90 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం కంపాస్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. 110 డిగ్రీస్ అనేది అది స్టాండర్డ్ యాంగిల్ కాదు. సో స్టాండర్డ్ యాంగిల్ కాదు కాబట్టి దాన్ని మనం కన్స్ట్రక్షన్ చేయడానికి
ప్రొట్రాక్టర్ని మాత్రమే యూస్ చేయాలి. సో 110 డిగ్రీస్ అనేది ప్రొట్రాక్టర్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ 85 డిగ్రీస్ కూడా స్టాండర్డ్ యాంగిల్ కాదు. సో దానికి కూడా మనం ప్రొట్రాక్టర్ అనేది యూస్ చేయాలి. సో 90 డిగ్రీస్ యాంగిల్ మాత్రం మనం కంపాస్ని యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఇచ్చారు. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్లో యాంగిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది కదా. సో 3 యాంగిల్స్ ఇస్తే ఇంకొక యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆ యాంగిల్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇవన్నీ చేయడానికన్నా ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి? రఫ్ ఫిగర్ అనేది డ్రా చేయాలి. సో లెట్ us draw the rough figure. So let us draw a quadrilateral PLAN. సో PLAN యొక్క రఫ్ ఫిగర్ అనేది మనం డ్రా చేస్తున్నాం. సో quadrilateral PLAN. So let us name this quadrilateral as PLAN. So PLAN. సో ఇక్కడ PL ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్స్. LA is equal to 6.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ యాంగిల్ P is equal to 90 డిగ్రీస్. సో యాంగిల్ P ఎంతంట? 90 డిగ్రీస్. యాంగిల్ A is equal to 110 డిగ్రీస్. సో యాంగిల్ A is 110 డిగ్రీస్. యాంగిల్ N is equal to 85 డిగ్రీస్. సో దిస్ ఇస్ ది రఫ్ ఫిగర్. సో ఇక్కడ మనకి 3 యాంగిల్స్ తెలుసు, 2 సైడ్స్ తెలుసు. సో 4th యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 360 డిగ్రీస్. సో ఇక్కడ 3 యాంగిల్స్ తెలుసు, 4th యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో లెట్ us యాడ్ దిస్ 3 యాంగిల్స్. సో 90 ప్లస్ 85 ప్లస్ 110. సో యాడ్ చేయండి. 5 9 ప్లస్ 8 is 17. 17 ప్లస్ 1 is 18. సో 1 ప్లస్ 1 is 2. సో 285 వచ్చింది. సో 360 డిగ్రీస్ నుంచి 285ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఎల్ యాంగిల్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఎంత వస్తుంది? ఇట్ ఇస్ 75 డిగ్రీస్. సో యాంగిల్ ఎల్ ఎంత వచ్చింది? 75 డిగ్రీస్ వచ్చింది. సో యాంగిల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. సో ఇప్పుడు మన దగ్గర అన్ని మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డ్రా ఎనీ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. సో ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేద్దాం. సో ఏం డ్రా చేద్దాం? పిఎల్ డ్రా చేద్దామా? సో పిఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో 4 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో లెట్ us టేక్ ఏ స్కేల్ అండ్ డ్రా పిఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఒక స్కేల్ని తీసుకొని 4 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో 0 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకుందాం, 4 దగ్గర ఒక పాయింట్ని ప్లేస్ చేసుకుందాం. సో 0 to 4 ఇట్ ఈస్ 4 సెంటీమీటర్స్. సో 4 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ని మనం డ్రా చేసేసాం. సో దిస్ ఈస్ పిఎల్. సో యాంగిల్ పి ఎంత ఇచ్చారు? 90 డిగ్రీస్ ఇచ్చారు. సో 90 డిగ్రీస్ యాంగిల్ని మనం కంపాస్తో డ్రా చేయాలి. సో కంపాస్ని తీసుకొని యాంగిల్ ఏ విధంగా డ్రా చేస్తాం? మనం ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్ని తీసుకొని ఆ రేడియస్తో ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో ఒక ఫుల్ ఆర్క్ని డ్రా చేసేద్దాం. సో సేమ్ అదే రేడియస్తో ఎక్కడైతే కట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఒక చిన్న ఆర్క్ని డ్రా చేద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పాయింట్ వచ్చింది చూసారా? ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఆర్క్ని డ్రా చేద్దాం. సో దిస్ ఇస్ 60 అండ్ దిస్ ఇస్ 120. సో ఈ రెండిట్లకి మధ్యలో మనకి 90 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. నెక్స్ట్ అగైన్ సేమ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఇప్పుడు మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఉంది చూసారా? ఈ పాయింట్ని జాయిన్ చేస్తే మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం డ్రా చేసేసాం. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ L 75 డిగ్రీస్ యాంగిల్ని డ్రా చేయాలి. సో 75 డిగ్రీస్ యాంగిల్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం 60 డిగ్రీస్ యాంగిల్ని డ్రా చేస్తాం, 90 డిగ్రీస్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో 60కి 90కి మధ్యలో మనకి ఎంత ఉంది? 30 డిగ్రీస్ ఉన్నాయి కదా. సో 60కి 90కి మధ్యలో 30 ఉంది. సో 30ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. సో 60 ప్లస్ 15 ఈజ్ నథింగ్ బట్ 75 డిగ్రీస్. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఒక ఫుల్ ఆర్క్ని డ్రా చేసేస్తాం.
డ్రా చేసిన తర్వాత 60 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఆర్క్స్ని డ్రా చేస్తాం, 90 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఆ తర్వాత 90కి ఈ 60కి మధ్యలో మనకి 75 డిగ్రీస్ అనేది వస్తుంది. అప్పుడు మనం 75 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. ఓకేనా? సో లెట్ us see how to do that. సో మళ్ళీ మనం ఒక కంపాస్ని తీసుకొని ఏదైనా ఒక కన్వీనియంట్ రేడియస్తో ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేయాలి. సో ఎల్ పాయింట్ దగ్గర నుంచి ప్లేస్ చేసి ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేద్దాం. సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ అగైన్ సేమ్ అదే ప్లేస్ నుంచి ప్లేస్ చేసి ఇంకొక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. సో దిస్ ఈస్ 60 డిగ్రీస్, దిస్ ఈస్ 120 డిగ్రీస్. సో 120 డిగ్రీస్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తాం, 60 డిగ్రీస్ దగ్గర నుంచి కూడా ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తాం. సో ఈ 2 ఆర్క్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదా, సో దట్ ఈస్ 90 డిగ్రీస్. సో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అనేది వచ్చింది. సో ఇది 90, ఇది 60. సో 90కి 60కి మధ్యలో మనకి 75 అనేది ఉంటుంది. సో ఈ రెండిట్ల యొక్క బైసెక్షన్ చేస్తే మనకి 75 డిగ్రీస్ అనేది వస్తుంది. సో బైసెక్షన్ ఎలా చేస్తాం? ఈ రెండిట్ల యొక్క రేడియస్ అంటే ఈ రెండిట్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది చూసుకొని వాటితోటి మనం 2 ఆర్క్స్ని డ్రా చేస్తాం. సో ఈ 2 ఆర్క్స్ కూడా మనకి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, సో ఆ పాయింట్ని ఎల్ పాయింట్ని జాయిన్ చేస్తే మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ 75 డిగ్రీస్. సారీ, ఇట్ ఈస్ నాట్ 90, ఇట్ ఈస్ 75 డిగ్రీస్. సో 75 డిగ్రీస్ యాంగిల్ డ్రా చేయడానికి మనం ఏం చేసాం? సో ఫస్ట్ ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసాం. సో ఫుల్ ఆర్క్ డ్రా చేసిన తర్వాత 60 డిగ్రీస్ ఆర్క్, నెక్స్ట్ 120 డిగ్రీస్ ఆర్క్ డ్రా చేసాం. సో నెక్స్ట్ 90 డిగ్రీస్ యాంగిల్ అనేది తీసుకున్నాం. సో 90కి 60కి మధ్యలో మనకి 75 పాస్ అవుతుంది కాబట్టి ఈ యాంగిల్ యొక్క బైసెక్షన్ అనేది చేసాం. సో 75 డిగ్రీస్ యాంగిల్ అనేది మనం ఫామ్ చేసాం. సో మనం పిఎల్ డ్రా చేసేసాం, పిఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ డ్రా చేసేసాం, యాంగిల్ పి 90 డిగ్రీస్ డ్రా చేసేసాం, యాంగిల్ ఎల్ 75 డిగ్రీస్ కూడా డ్రా చేసేసాం. సో నెక్స్ట్ మనకి పాయింట్ ఏ కావాలి. సో ఏ అనేది ఎల్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? 6.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కదా. సో 6.5 సెంటీమీటర్స్ రేడియస్తో మనం ఎల్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ని డ్రా చేస్తే మనకి ఏ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దాం? మనం స్కేల్ తీసుకొని 6.5 సెంటీమీటర్స్ రేడియస్ని తీసుకుందాం. సో 6.5. సో 6.5 సెంటీమీటర్స్ రేడియస్తో ఎల్ దగ్గర నుంచి మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో ఇక్కడ మనకి కట్ అవ్వలేదు కదా, సో ఈ లైన్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో లెట్ us ఎక్స్టెండ్ దిస్. సో ఈ లైన్, ఈ ఆర్క్ అనేవి మనకు ఒక పాయింట్ దగ్గర కట్ అవుతున్నాయి కదా. సో ఈ పాయింట్ మనకి పాయింట్ ఏ. సో ఏ పాయింట్ మనకి వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో ఎన్ పాయింట్ మనకి కావాలి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు? యాంగిల్ ఏ ఈస్ 110 డిగ్రీస్. సో 110 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ పైన మనం మెజర్మెంట్ అనేది తీసుకొని యాంగిల్ అనేది ఫామ్ చేద్దాం. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ని ఎగ్జాక్ట్ లైన్ పైన పాయింట్ పైన మనం ప్లేస్ చేసుకోవాలి. అండ్ యాంగిల్ ఎటువైపు నుంచి చూడాలి అంటే, సో పాయింట్ పైన ప్లేస్ చేసిన తర్వాత మనం యాంగిల్ ఇటువైపు నుంచి చూడాలి. ఎందుకు అంటే మనం ఇటు నుంచి కదా యాంగిల్ అనేది ఫామ్ చేస్తున్నాం. సో ఇటు నుంచి 110 డిగ్రీస్ చూడాలి. సో 110. సో 110 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ పాయింట్ని ప్లేస్ చేసుకుందాం. సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే 110 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ 110 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ వచ్చింది చూసారా, దిస్ పాయింట్ ఈస్ పాయింట్ ఎన్. పాయింట్
ఎన్. సో ఇక్కడ ఎన్ యాంగిల్ ఎంత ఇచ్చారు, 85 డిగ్రీస్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ క్వాడ్రిలేటరల్ PLAN. సో ఇక్కడ మనం 90 డిగ్రీస్ యాంగిల్, 75 డిగ్రీస్ యాంగిల్ కంపాస్ని యూజ్ చేసి డ్రా చేసాం. యాంగిల్ ఏ అనేది 110 డిగ్రీస్, అది స్టాండర్డ్ యాంగిల్ కాదు కాబట్టి దాన్ని మనం ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి డ్రా చేసాం. ఓకేనా. సో దిస్ ఇస్ ది క్వాడ్రిలేటరల్ PLAN. Now let's see the steps of construction. So steps of construction. So first ఏం చేసాం మనం, డ్రా PL is equal to 4 centimeters. సో PL లైన్ సెగ్మెంట్ని డ్రా చేసుకున్నాం 4 centimeters. నెక్స్ట్ యాంగిల్ P is equal to 90 degrees. సో 90 degrees యాంగిల్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసాం, సో ఫస్ట్ ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకున్నాం ఒక కన్వీనియంట్ రేడియస్తో. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ అదే రేడియస్తో మనం ఇంకొక 2 ఆర్క్స్ని డ్రా చేసుకొని 90 degrees యాంగిల్ అనేది ఫామ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ డ్రా యాంగిల్ L is equal to 75 degrees. సో యాంగిల్ L 75 ఎలా వచ్చింది, ఒక ఫుల్ ఆర్క్ అనేది డ్రా చేసుకున్నాం. సో 90 degrees యాంగిల్ని ఫామ్ చేసాం ఆర్క్స్ని డ్రా చేసి. సో 90కి 60కి మధ్యలో 75 ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ అనేది బైసెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 75 degrees యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ with L as center and radius 6.5 centimeters, draw an arc to get point A. సో L దగ్గర నుంచి 6.5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేసాం. సో ఇక్కడ మనకి పాయింట్ ఏ అనేది వచ్చేసింది. సో నౌ డ్రా యాంగిల్ A is equal to 110 degrees. సో యాంగిల్ A డ్రా చేసాం, ఇట్ ఈస్ 110 degrees. నెక్స్ట్ నౌ వి గెట్ ది పాయింట్ N. N అనే పాయింట్ వచ్చేస్తుంది. Thus the quadrilateral PLAN is formed. సో ఇప్పుడు మనకి quadrilateral PLAN అనేది ఫామ్ అయిపోయింది. Understood children? So children, with this we'll end up children. So ee roju class lo manam question number 1 and question number 2. So quadrilateral MORE, quadrilateral PLAN. సో ఈ రెండిట్ల యొక్క కన్స్ట్రక్షన్ అనేది చూసాం కదా. సో ఈ రెండు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకు కొంచెం డిఫికల్టీ అనేది ఫేస్ అవుతుందన్న, బికాస్ వీ హ్యావెంట్ యూస్ ది కంపాస్ ప్రాపర్లీ. మనం కంపాస్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయలేదు కాబట్టి మనకు ఆ డిఫికల్టీ అనేది వస్తుంది. యాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్గా మనం ఆ ఆర్క్స్ అనేవి చాలా క్లియర్గా డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకదానికొకటి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో క్లియర్గా డ్రా చేసుకుంటే మనకి కన్స్ట్రక్షన్ అనేది నీట్గా క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ చిల్డ్రన్. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కన్స్ట్రక్షన్స్ అనేవి ఇట్ విల్ బి వెరీ ఈజీ చాప్టర్ ఫర్ యూ. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4. సో పారలోగ్రామ్, రెక్టాంగిల్ ఈ రెండిట్ల యొక్క కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్ చిల్డ్రన్. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ చిల్డ్రన్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.